2024 ఐపీఎల్ సీజన్ లో ఆర్సీబీ జట్టు ఈసారి కప్పు నమ్దే అని ఎంతో కాన్ఫిడెంట్ గా బరిలోకి దిగింది. ఈసారి WPL సీజన్ లో కూడా ఆర్సీబీ విమెన్స్ జట్టు ఛాంపియన్ అవ్వడంతో ఈ సీజన్ లో ఆర్సీబీ జట్టు పైన ఎంతగానో హైప్ క్రియేట్ అయింది. అలాగే KGF అనే బలమైన కాంబినేషన్స్ తో వస్తున్నాము అన్నట్లుగా ఆర్సీబీ ప్రకటించింది. కానీ ఆటలోకి వస్తే మాత్రం అంత శూన్యం, ఏమీ మారలేదు. ఎప్పటిలాగానే ఆర్సీబీ దరిద్రం తన టీంను వెంటాడుతూనే ఉంది. ఎంతో మంది స్టార్ ఆటగాళ్లు ఉన్న 2024 సీజన్ లో కూడా అదే పూర్ పర్ఫార్మెన్స్ ను కనపరుస్తూ ఆర్సీబీ జట్టు 5 మ్యాచ్లు ఆడితే 4 మ్యాచ్ల్లో ఓడిపోయింది. వరుసగా 3 మ్యాచ్ల్లో కూడా ఓడిపోవడంతో ఆర్సీబీ ప్లే ఆఫ్ అవకాశాలు ఈ ఐపీఎల్ సీజన్ లో రోజు రోజుకి సన్నబడుతున్నాయి. ఆర్సీబీ జట్టు కేవలం 2 పాయింట్లతో బిలో ద టేబుల్ ఉండగా 5 మ్యాచ్లు కంప్లీట్ చేసుకొని 9th పొజిషన్ లో అయితే ఉంది. ఇక ఆర్సీబీకి మిగిలిన ఈ సీజన్ లో 9 మ్యాచ్లు మాత్రమే మిగులున్నాయి. ఈ 9 మ్యాచ్ల్లో ఎన్ని మ్యాచెస్ గెలిస్తే ప్లే ఆఫ్ కి ఆర్సీబీ జట్టు వెళ్తుందో సినారియోని తెలుసుకుందాము. ఆర్సీబీ టీం ఆడబోయే నెక్స్ట్ 2 గేమ్స్ అనేవి డిసైడింగ్ ఫ్యాక్టర్ గా అవబోతున్నాయి. అందులో 6th గేమ్ అనేది ముంబైతో వాంకడేలో మ్యాచ్ ఆడబోతుంది. సో ముంబై ఇండియన్స్ లాస్ట్ మ్యాచ్ ఢిల్లీతో విజయం సాధించి వాంకడేలో మళ్ళీ జోష్ మీద ఉన్నారు. సో వాంకడేలో ముంబైని కొట్టాలంటే ఆర్సీబీ జట్టు కొంచెం స్ట్రాంగ్ వర్కౌట్ చేయవలసి ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ మ్యాచ్ ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ అయిన బెంగళూరు వేదికగా SRH తో మ్యాచ్ జరగబోతుంది. SRH టీమ్ కి అయితే మోస్ట్ బ్యాటింగ్ డెప్త్ అలాగే బ్యాటింగ్ పవర్ హౌస్ ఉంది బ్యాటింగ్ డిపార్ట్మెంట్ లో. ఇప్పటికే ఆర్సీబీ బౌలర్స్ ఫెయిల్ అవుతున్నారు. SRH బ్యాటింగ్ ఆర్డర్ కి ఆర్సీబీ టీం తట్టుకుంటుందా లేదా చూడాలి. ఇక ఈ 2 మ్యాచ్ల్లో గెలిచినట్లయితే ఆర్సీబీ జట్టుకు 6 పాయింట్లు వస్తాయి. సో ఇన్ కేస్ ఈ 2 మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్ ఓడిపోయినా ఆర్సీబీ ప్లే ఆఫ్ సినారియో ప్రాబబిలిటీ తగ్గిపోతుంది. సో ఈ 2 మ్యాచ్లు అనేది ఆర్సీబీ జట్టుకు కీలకమని చెప్పుకోవచ్చు. ఇక ఆర్సీబీ జట్టుకి ఈ లీగ్ స్టేజ్ లో మొత్తం 9 మ్యాచ్లు ఉన్నాయి. ఈ 9 మ్యాచ్ల్లో కనీసం 7 మ్యాచ్లు అయినా గెలిస్తే 16 పాయింట్లతో ఈ సీజన్ లో ఎండ్ అవుతుంది. సో ఇంతకు ముందు సీజన్స్ హిస్టరీని చూసుకున్నట్లయితే 4th ప్లేస్ లో ఉన్న జట్లు 16 పాయింట్లతో ప్లే ఆఫ్ చేరుతూ ఉండేవి. సో ఈ సినారియో గనక కంటిన్యూ అయితే కనుక ఆర్సీబీ ప్లే ఆఫ్ చేరే అవకాశాలు ఉన్నాయి. 9ట్లో 7 మ్యాచ్లు గెలవలేదా ఆర్సీబీ జట్టు ఆల్మోస్ట్ 99% ఆర్సీబీ జట్టు ప్లే ఆఫ్ నుంచి ఎలిమినేట్ అయితే ఈ సీజన్ లో. సో ప్రెసెంట్ ఉన్న ఆర్సీబీ ఫామ్ ప్రకారం 9 మ్యాచ్లకి 7 మ్యాచ్లు గెలవాలంటే అది కష్టమైన చెప్పుకోవచ్చు. ఏ బ్యాట్స్మెన్ గానీ బౌలర్ గానీ ప్రాపర్ ఫామ్ లో లేకపోవడం ఆర్సీబీ టీమ్ ను కలవరపరుస్తుంది. సో గైస్ మీకేమనిపిస్తుంది? ఆర్సీబీ జట్టు 9 మ్యాచ్ల్లో 7 మ్యాచ్లు గెలుస్తుందా లేదా కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.